ఏమైంది సార్? ఇవి అసలు కూరలా లేకపోతే ఉప్పు నీళ్ళ కారం నీళ్ళ? అదేంటి సార్ అలా అంటారు? నువ్వు ఒకసారి తిని చూడవయ్యా ఎలా ఉందో. ఉప్పు కషాయం గొడ్డు కారం. అసలు మీకు కూరలు చేయడం వచ్చా? రే, ఈ హోటల్ భోజనం అమృతంలో ఉంటుందన్నావు, ఇదేనా అమృతం? లేదురా, రోజు ఇలా ఉండదు. ఈ రోజు ఎందుకే ఇలా ఉంది? ఇంత చీప్ రేట్కి మంచి ఫుడ్ ఎలా దొరుకుతుందని నేను ముందే అనుకున్నాను. తక్కువ రేటుకి వచ్చే భోజనాలు ఇలానే ఉంటాయి. చిచి, నోరంతా పాడైపోయింది. తినాలనే కోరిక చచ్చిపోయింది. రేయ్ పదండ్రా వెళ్దాం. సార్ సార్ పదండి పదండి. చాలు, ఆగండి. మా నోరు చెడగొట్టింది చాలు. ఇక మాకేమొద్దు. మీకు దండం పెడితే మమ్మల్ని వదిలేండి అయ్యా. సార్ రేయ్ పదండ్రా. అదిగా సార్. పోయా లేచండి. రండి. మేడం 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 ఆగండి. చెప్పేది అయ్యో మేడం ఆగండి. మేడం సార్ మేడం రమణ, జనాలు వచ్చారు, వాళ్ళకి వడ్డించాలని తెలీదా? వడ్డిస్తానమ్మా, వడ్డిస్తాను. వెళ్ళు. బా, భోజనం అమృతంలో ఉందయ్యా. సార్, ఉప్పు కారాలేమీ ఎక్కువ అవ్వలేదా? కరెక్ట్గా సరిపోయాయి. మా ఇంట్లో మా పిల్లలు చేసిన భోజనాల కంటే ఇవి చాలా బాగున్నాయ్యా. ఇంత తక్కువకి ఇంత మంచి భోజనం పెడుతున్నారంటే మీకు ఎలా గిట్టుబాటు అవుతుందో మాకు అర్థం కావట్లేదు. 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి భోజనం దొరకదు. నిజంగా ఇంటి భోజనం ఉన్నట్టే ఉంది. ఎవరు చేశారు ఇవి? గురుగారు, మా అన్న సార్. సార్ మీ చేతులేదో మాయుందయ్యా. రమణ ఆగు. ఏ హారిక, ఏం చేస్తున్నావే? కారం కలుపుతున్నాను. దేనికి? కూరలు తక్కువైందని రమణ కలపమన్నాడు. ఏంటి, రమణ చెప్పాడా? మాధవన్ని కరెక్ట్గానే చూసుంటాడు కదా. ఏమో, రమణ చెప్పాడు, అందుకే కలుపుతున్నాను. 4 గరిటెలు ఉప్పు, 2 గరిటెలు కారం వేయమన్నాడు. అవునా? ఉండు. రెండు చాలా బాగున్నాయి. ఇప్పుడు నువ్వు వేస్తే అంత నాశనం అయిపోయేది. మరి రమణ ఎందుకు అలా చెప్పాడు? నాకెందుకో అనుమానంగా ఉంది. హారిక, నువ్వురా వెళ్దాం. ఏంటి రమణ తలగొక్కుంటున్నావు? ఉప్పు కారాలు ఎక్కువ అవ్వాలి కదా, కరెక్ట్గా ఎలా సరిపోయాయి అని తలగొక్కుంటున్నావా? నాకు అంతా తెలుసు రమణ. నువ్వు హారికతో ఉప్పు కారాలు ఎక్కువ వేయమని చెప్పావు. అదే టైంకి నేను వెళ్ళాను. ఇప్పుడు నువ్వు నిజం చెప్తావని ఆశిస్తున్నాను. నిజం చెప్పేసి, ఎవరు నిన్ను కలపమన్నారు? మేడం, నన్నెవరు కలపమంటారు మేడం? నేను నార్మల్గా ఉప్పు కారాలు చెక్ చేయండి మేడం, తగ్గాయో కరెక్ట్గా ఉన్నాయో చూడమని హారిక గారికి చెప్పాను. కానీ హారిక గారికి అలా అర్థమైంది. అబద్ధం ఆడుతున్నాడు. నాకు పర్టికులర్గా చెప్పాడు 4 గరిటెల కారం, 2 గరిటెలు ఉప్పు వేయమని. లేదు మేడం, మీరేదో పొరపాటుగా విన్నట్టున్నారు. చాలు రమణ, ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు. ఇక నుంచి నువ్వు వంటల్లో వేలు పెట్టడానికి వీల్లేదు. నీ అంతటి నువ్వే కలపాలి అనుకుంటే ఓకే, కానీ నిన్నెవరైనా కలపమని అంటే వాళ్ళకి వెళ్ళి చెప్పు. నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోట తీస్తానని.